ఇక్కడ కొందరు వ్యక్తులు న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారట, ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇరిటేట్ చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు అలా చేస్తున్నారు తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఎవరనుకుంటారా మేము టీవీ మార్చ్ ఛానల్ ఎంప్లాయీస్ మీ. yes ఓకే బ్రో ఒక నిమిషం ఫోన్ వస్తుంది చూడు. మన ఎండి సడన్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారంట. ఎండి వస్తాడా? yes sir. నాకాదురా ఎండి కి yes sir. ఎండి రాలేదురా, వచ్చినాక yes sir. అరే ఇప్పటికిప్పుడు ఛానల్ రేటింగ్స్ అసలు ఏంటి మొత్తం అడుగుతారంట. అవును ఇంతకీ వంట ప్రోగ్రామ్ చేసే అమ్మాయి యాంకర్ రాలేదేంటి? ఆమెకి ఫుడ్ పాయిజన్ అయింది, అందుకనే రాలేదు. బయట ఒకటి తినమన్నాడు. ఆమె బయట తినలేదు, ఆమె వండింది ఆమె తిని ఫుడ్ పాయిజన్ అయి రాలేదు. అసలు మన ఛానల్ ఎవరు చూస్తున్నారు? అన్ని టీవీల్లో చూస్తున్నారు. ఒకటే టీవీలో చూస్తాను. మన రిసెప్షన్ లో ఉంది కదా, మనమే పెట్టుకొని రోజు చూస్తాను. ఎండి వస్తున్నారు, యాంకర్స్ కావాలి అర్జెంట్ గా. నా గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా. హలో, మీరు ఇద్దరు వచ్చేయండి, ఇక్కడ ఆడిషన్ ఉంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. నమస్తే సార్. నమస్తే, ఏం పేరు? నా పేరు వెరైటీ వర్షిని అండి. వెరైటీ వర్షిని, ఏం చేస్తుంటావు? నేను వంటల ప్రోగ్రామ్ చేయడానికి వచ్చానండి. మీరు ఫస్ట్ ఏం వంట చేశారు? పులావ్ వండానండి. పులావ్ వండావా? ఎవరు తిన్నారు? కాకి తిందండి. అది పిండం అనుకొని తినిపోయింది అంతే, ఏమనుకోకు. స్వీట్ చేస్తారా? ఎండి చేపల పాయసం చేస్తాను, అలా నోట్లో పాయసం పోసుకుంటే అద్దిరిపోద్ది. ఎండు చేపల పాయసమా? ఏమైనా పచ్చళ్ళు పెట్టారా? వేపాకుల పచ్చడి పెట్టానండి. అబ్బబ్బబ్బబ్బా అద్దిరిపోయింది. మరి అమ్మా నువ్వేం చేస్తుంటావు? న్యూస్ చదువుతాను, యాంకరింగ్ చేస్తాను. కాదమ్మా, న్యూస్ నీకు తెలిసిన న్యూస్ అలాంటి, అంటే ఇప్పుడు న్యూస్ చదవాలంటే ఏం కావాలి? న్యూస్ కావాలండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నాన్న చిడితేలి, నువ్వు కూడా పైకి వస్తారు, నా ఆశీర్వాదం నీతోటే ఉంటది. ఇది న్యూస్ అవుద్దేమో చూసుకో. అది కాదమ్మా, నువ్వు న్యూస్ చదివితే న్యూస్ లో నీకేం నచ్చుద్ది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అనేది నాకు చాలా ఇష్టం అండి. అది అయిపోతే వార్తలు అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి తప్ప. మొత్తానికి ఎంప్లాయీ సెట్ చేసాం. ఎండి వచ్చే టైం ఏంది? ఎండి బొమ్మోలే ఉన్నదిరా పారి బంబాటుగుందిరా నారి. హలో ఎల్లమ్మా, ఆడిషన్స్ అయిపోయినాయి, యాంకర్లు అయిపోయారు, ఎల్లు తొందరగా ఎల్లు. పంపించరా? అయ్యో, అరే చాలా మంది ఉన్నారా ఇక్కడ, కొట్టుకు చత్తాలు. మేడం. హలో ఎండి గారు, ఎక్కడి వరకు వచ్చారండి? నీ వెనకాల దాకా వచ్చాను చూడు. నాకు తెలుసు మేడం బంగారి కొండ, మేడం మంచిది చూడగానే గుర్తుపెట్టిన మేడం. ఇందాక నువ్వు నన్ను ఏమన్నావురా? పని మనిషిని అన్నావా నన్ను? నీకు అసలు పని మనిషి కింద ఎలా కనపడ్డాను రా నేను? సారీ మేడం. నీ జీతం కట్టరా. నీకు ఎంత ఇస్తున్నాను జీతం? 20,000 ఇస్తాను. అయ్యో 20,000. ఏమైంది బ్రో? నాకు ఇచ్చేది 12,000, అది 20,000 ఇస్తానన్నది. అవును మేడం, ఇంత పెద్ద ఛానల్ కి ఓనర్ ఎలా అయ్యారు? మా తాతకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఎలా చచ్చిపోయాడు మీ తాత? బావిలో దూకాడు. అదేంటి పేపర్ లో తలకాయ మీద 2 దెబ్బలు దూకనన్నాడు, మరి ఊరుకుంటానేటి. అవును, ఎప్పుడు ఊర్లో ఉంటారు కదా, సడన్ గా ఎందుకు వచ్చి పడేశారు? ఎప్పుడు వెనకాలే ఉండమంటావా? కెమెరా ముందు నేను కూడా కనబడాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి వచ్చేసాను. ఏది కెమెరా ముందు కనపడడానికి వచ్చారా? మీరు యాంకరింగ్ చేస్తారా? యాంకరింగ్ చేస్తా. ఓ సూపర్ మేడం, అసలు మీలాంటి యాంకర్ కావాలి. లింక్ చెప్పండి ఒకటి. సుబ్బయ్యమ్మకేనే, ఆ మంగారావుకినే ఇద్దరికే కలెక్షన్ ఉంది. అది కాదు మేడం, ఇప్పుడు మీరు సిరి హనుమంత్ అంత పెద్ద యాంకర్ అయితే ఏం చేస్తారు? యాంకరింగ్ నేర్చుకుంటాను ఫస్ట్. అంత పెద్ద మాట ఇప్పుడు ఆమె చెప్తావు నువ్వు? ఎందుకు చెప్పను? సిరి ఒక్కసారి జబర్దస్త్ వెల్కమ్ అని చెప్పి లింక్ చెప్పండి ఒకసారి. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చెప్పమ్మా. ఇప్పుడు రాహుగాలు ఉంది చెప్పకూడదు. టీమ్ లింక్ ఇస్తారు కదా, చెప్పండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి వచ్చేస్తున్నాడు కార్తిక్ గాడు, ప్రవీణ్ గాడు. ఈమె రెస్పెక్ట్ ఇయ్యదు గురువు గారు. మీరు నాకు ఎందుకు చేస్తున్నారా? నేను ఎందుకు ఇస్తాను రా మీకు రెస్పెక్ట్? మేడం టచ్ అయిరా. ఈడు కొట్టుకుని నాకు కొడతాడు. మేడం మన టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది మేడం, చేస్తారు కదా? చేస్తా. ప్రోగ్రామ్ ఏంటంటే ఈ దినం పుట్టిన దినం. ఒరే పుట్టినరోజు నెట్టుకుని దినాలో దెబ్బలు అంటావేట్రా? పుట్టినరోజు అని చెప్పరా.
పుట్టినరోజు విషెస్ చెప్పాలి ఓకేనా మీకు స్లిప్ ఇచ్చాను కదా దీన్ని పట్టుకొని చెప్పండి ఒక యాజ్ ఓకేనా రెడీ అలాగే. యాక్షన్ అసే సుబ్బయ్యమ్మ మంగయ్యమ్మ పుట్టినరోజు వార్తలు చెప్తున్నానే పుట్టినరోజు విశేష చెప్తున్నానే బాబు టీవీలు చూడండి ఆ పక్కి పక్కి ఎలకంటానే అది కాదు మేడం అలా తిట్టకూడదు డైరెక్ట్ మీరు చెప్పాలి చెప్పండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటడు వెంకటం ఏటి వెంకటగాడా నాకు తెలుసు చిన్నప్పుడు ఆడు ముక్కు కట్ట నేనే తుడిచాను అలా నాన్న వచ్చేసేసి సుబ్బారావు వాళ్ళ అమ్మ వచ్చేసి సుబ్బయ్యమ్మ సుబ్బారావు కూడా ఆడు ఎప్పుడు బ్యాంది కొట్టుగాడు ఎడతాడు ఏదవా మీరు విషయం చెప్పమంటే వాళ్ళ విషయాలని బయట పెడుతున్నారు ఏం నువ్వు నా మీద అడుగుతున్నావేటి నేను ఎండీని ఇక్కడ అర్థమవుతుందా ఎండి అంటే ఎవరు ఎండి అంటే ఎండి అంతే అర్థాలు గట్ట అడగకూడదు కుర్చీ కంఫర్టబుల్ లేదు నాకేమో మేడం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చేశారనుకో ఆ. మనకు అద్భుతమైన యాడ్ ఉంది మేడం డైపర్ యాడ్ ఓ డైపర్ యాడ్ అంటే పనికొచ్చి యాడ్ పిల్లలకు పనికొచ్చింది ఒక ఆవిడ ఒక అబ్బాయిని పట్టుకొని ఎత్తుకొని ఫ్లైట్ లో పోతుంటది ఫ్లైట్ వెంటనే కూలిపోయింది కానీ అందరు భయపడుతున్నా ఆవిడ మాత్రం అస్సలు భయపడలా అదేంటి పిల్లోడు ఉన్నాడు కదా చేతిలోని అదే ఆవిడ ధైర్యం కింద సముద్రం పైనుంచి ఇలా అందరు పడుతుంటారు ఆ డైపర్ సముద్రానికి ఇలా తగిలిందో నీళ్ళని లప్టలు లాగేసుకుంటారు అందరు బతికేస్తారు అప్పుడు మీరు ఆ డైపర్ ని ఇలా పిండి వాడండి మన డైపర్ అనేసి అంటారు మేడం. ఒరే దైద్రులారా ఇయ్యేం యాడ్లు రా సముద్రం అన్ని నీళ్ళు లాక్కోవడం ఇంద్ర నేను పిండాలి ఆ డైపర్ ని మళ్ళా పట్టుకుని న్యూస్ రీడింగ్ చేద్దాం మేడం దీని వల్ల మనకు మంచి యాడ్స్ వస్తాయి ఓకే మేడం తాజా వార్తలు మేడం. చూసాను రెడీ రోల్ కెమెరా యాక్షన్ వార్తలు చదువుతుంది రాజమండ్రి శ్రీదేవి మరి ఈ ఆరు వార్తలు ఏంటంటేని క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడిపోతున్న హీరో మేడం ఇది క్యారెట్ కాదు మేడం క్యారెక్టర్ చిన్నగా అయిపోయిందని చదివి మూడు ఇంట్రెస్ట్ దొబ్బుతుందిరా నీ వల్ల బోడిలో అది చదవమంటే వద్దంటవా రెండోది ముఖ్యాంశాలు ఏంటంటే నా రేటే సెపరేట్ అంటున్న హీరోయిన్లు రేట్ కాదు మేడం నా రూటే సపరేట్ అంటున్నా చూడు రూట్ ఆంటీ వయసు కనుక్కోవాలంటున్న శాస్త్రవేత్తలు మేడం ఆంటీ వైరస్ కనుక్కోవడం కాదు యాంటీ వైరస్ కనుక్కోవడానికి కష్టపడుతున్న శాస్త్రవేత్తలు బీహార్ లో అక్కల కేకలు అక్కలు కుక్క కేకలు కాదు మేడం ఆకలి కేకలు కప్ప కోసం పోరాడిన భారత కప్పు కోసం పోరాడుతున్న భారత్ పాక్ హలో ఈనాటితో ఈ ముఖ్యాంశాలు అయితే అయిపోయినాయి ఓకే మేడం చదివే న్యూస్ కి మన ఛానల్ టాప్ కి వెళ్ళిపోయింది రేటింగ్ 16 వచ్చింది 16 రేటింగ్. సరే అయితే మీరు మిమ్మల్ని అందరిని ఉద్యోగులను తీసుకొని వెళ్ళిపోండి ఎందుకు తీసేస్తున్నారు మేడం ఇంకెంత మీరెందుకు నాకు నేను ఆల్రెడీ బోల్డన్ వీడియోలు నేను ఒక్కదాన్ని తీసుకుంటాను వెనకాల నాకు ఈడు కూడా ఉన్నాడు ఈడు కూడా వీడియో తీస్తాడు బాగానే మాతో పని లేదా మీతో పని లేదు ఇంకెళ్ళండి రే ఎందుకు చెప్పావురా ఇంకమ్మా పదా. ఇంద్రజ మ్యామ్ శ్రీదేవి గారు ఉప్పెన అంతే అస్సలు మామూలుగా లేదండి చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ థ్యాంక్ యూ మేడం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ కృష్ణ భగవాన్ సార్ కార్తీక్ గారు సార్ ప్రవీణ్ సార్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి తీసుకున్నది బాగుంది చాలా బ్రిసిక్ గా ఉంది ఇంకా మా రాజమండ్రి శ్రీదేవి కృష్ణ భగవాన్ గారికి కిస్ కర్రీ తెస్తానని తేరా పోయాను నేను కిస్ కర్రీయా ఫిష్ పిస్ కర్రీ తెస్తాను ఫిష్ కర్రీయా మా ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు ఎవరినో ఏదో చేస్తుంటే అందులో జబర్దస్త్ లో శ్రీదేవి లాగే చేస్తుంది అది అని చెప్తున్నారు నాకు కూడా మీరంటే అదే మాదిరి ఇష్టం సార్ ఒకటి మన ఇద్దరం చేసిన తప్పు ఏంటంటే నేను నిన్ను దగ్గర నుంచి చూడలేదు నువ్వు నన్ను దగ్గర నుంచి చూడలేదు బాగుంది బాగా చేశాను